విజయవాడ సెంట్రల్ నుంచి వైఎస్ఆర్సీపీ నేతగా బరిలోకి దిగుతున్నారు మల్లాది విష్ణు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి, ఎలాంటి ఎజెండాతోటి మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వము ఏ కార్యక్రమాలని చేయలేకపోయిందో, ఏ కార్యక్రమాలని మేము రేపు 19లో ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నామో ఇవన్నీ కూడా సవివరంగా వివరిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వైసీపీకి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నవరత్నాలు అమలు చేయడానికి అంత సరిపడా బడ్జెట్ లేదు అనేది ప్రత్యర్థులు అంటున్నటువంటి మాట. ఇప్పుడు నవరత్నాలు, రాష్ట్ర బడ్జెట్, దాన్ని అమలు చేయడం ఇవన్నీ కూడా మాకు ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఒక బ్యాక్ ఆఫీస్ ఉంటుంది. ఆర్థిక నిపుణులు ఉంటారు, వాళ్ళు అన్నీ కూడా ఆలోచించి ఈ కార్యక్రమం చేయగలము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. జగన్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 1999లో ఉచిత విద్యుత్ ఇస్తాను అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, బట్టలు ఆరేయడానికి పనికిరాదు, కరెంటు తీగల్లో కరెంటు ఉండదు అన్నారు. అవునా కదా? తర్వాత దాన్ని 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం పెట్టి ఆయన చనిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా ఉచిత విద్యుత్ నిరాఘాటంగా అమలవుతుంది అని అంటే మీరు మరి ఒకసారి ఆలోచించండి. మేము నవరత్నాల్లో పెన్షన్ 2000 రూపాయలు చేస్తామనంటే తెలుగుదేశం నాయకులంతా ఏం మాట్లాడారు, 2000 రూపాయలు అధికారం కోసం రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, పక్క రాష్ట్రాల బడ్జెట్ కావాలి, అమెరికా బడ్జెట్ కావాలి అని మాట్లాడినటువంటి వాళ్ళు ఎన్నికలు సమీపిస్తుంటే 2000 రూపాయలు మేమే పెంచుతామని చెప్పి పెంచారు. మరి దానికి సమాధానం చెప్పండి. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల అక్క చెల్లెలకి పెన్షను 45 సంవత్సరాలకు, 48 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు మేము చేస్తాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ కాపీ కొట్టడం కదా? అంటే మేము ఎజెండాలో పెడితే, మేనిఫెస్టోలో పెడితే అది అమలు చేయడానికి బడ్జెట్ సరిపోదు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాత్రం బడ్జెట్ సరిపోతుందా? తెలుగుదేశము విపరీత అర్థాలు తీస్తూ ఎన్నికల్లో చతికిల పడిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతూ ఉంది. కాబట్టి మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మేము అమలు చేస్తామని చెప్తున్నాం. వాళ్ళ మాటలకు విలువ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. జగన్ గారి పాదయాత్రకు ఆయన అభివృద్ధి పథకమైనటువంటి 2000 పెన్షన్ చేసి దాంతో చెక్ పెట్టారు అని కూడా అంటున్నారు టీడీపీ నేతలు. మీకు ఒక వీడియో పంపిస్తాను. రాజశేఖర రెడ్డి గారు 1999లో ఉచిత విద్యుత్ ఇస్తాను అని అంటే మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు ఆయన్ని, సార్ మీ ఉచిత విద్యుత్తుని చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి ఆయనే ఇస్తానంటే అధికారంలో ఉన్నాడు కదా, ఏంటి పరిస్థితి అని అడిగారు. ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే 1983లో విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తాను అని చెప్పి ఒక ప్రకటన చేస్తే అధికారంలో ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కిలో ₹1.90 ఇచ్చారు. అయినా కానీ ప్రజలు వారిని, ఆ ప్రభుత్వాన్ని విశ్వసించలేదు. అట్లాగే మేము ఈరోజు మా మాటని వాళ్ళు చేస్తామని చెప్పినా కూడా ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు అన్నారు. ఎవరు ఆలోచనలు ఏంటి, ఎవరు మేనిఫెస్టో ఏంటి, ఎవరి యొక్క ఇదేంటి అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎలాంటి వ్యూహాలతో ఎదుర్కోబోతున్నారు? ప్రశాంతమైనటువంటి వాతావరణం, శాంతియుతమైనటువంటి వాతావరణం, కబ్జాలు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా, శాసనసభలో బూతులు మాట్లాడకుండా, ఇవన్నీ కూడా ఒక శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పనులు కావు. ప్రజలకి దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి అదే విషయాల్ని మేము కూడా ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. కాబట్టి చట్టసభల్లో ఎలాంటి వ్యక్తులు ఉండాలి, ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన ఏంటి, ఆ వ్యక్తుల యొక్క తీరు ఏంటి అని 5 సంవత్సరాలుగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి అందరూ చూశారు. కాబట్టి ప్రత్యేకించి నేను దాని గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రజలకి ఈ నియోజకవర్గం మీద, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం మీద, తెలుగుదేశంలో ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరం మీద పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి దాని గురించి మేము స్పెసిఫిక్గా మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి వంగవీటి రాధా గారు మీకు ఇక్కడ సీట్ ఇస్తున్నందుకే ఆయన పార్టీ మారిపోయారు, టీడీపీలో జాయిన్ అయ్యారని కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకంటే మనకి ఓకే 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 వదిలేయండి, అది వదిలేయండి. ఓకే, ప్రధాన సమస్యల్ని ఏమి మీరు ఐడెంటిఫై చేశారు, ఎలా దృష్టి సారించబోతున్నారు వాటి మీద? 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైనటువంటివి, పట్టించుకున్నటువంటివి, పక్కన పడేసినటువంటి ప్రజల యొక్క ముఖ్య అవసరాలు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 20 డివిజన్లో చాలా ఉన్నాయి. 59వ డివిజన్ దగ్గర నుంచి తీసుకుంటే దోమలతో ఈ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. సైడ్ డ్రైన్స్
చాలా భయంకరంగా ఉన్నాయి. వర్షం వస్తే రోడ్లు మునిగిపోతున్నాయి, రోడ్లతో పాటు కాలనీలు మునిగిపోతూ ఉన్నాయి, ఫ్లైఓవర్లు కట్టాల్సినవి పెండింగ్ పడిపోతూ ఉన్నాయి, ఉమా చిట్ ఫండ్స్ బాధితులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇట్లాగా ఒక విషయం కాదు, ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పూర్తిగా వైఫల్యం చెంది విఫలమైపోయారు. ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రణాళికని, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకుని ఆ ప్రణాళికని ఈ విధంగా అమలు చేస్తామని చెప్పి ప్రజల ముందు పెట్టబోతాను. ఖచ్చితంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు, మద్దతు ఇస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఏపీలో ద్విముఖ పోటీ ఉండబోతోందా, త్రిముఖ పోటీ ఉండబోతోందా? ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికున్నటువంటి సర్వేలను బట్టి, జాతీయ సర్వేలు కానీ రాష్ట్ర సర్వేలు కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారు అని చెప్పని ఇప్పటికే మనకి స్పష్టంగా ఎన్ని పార్లమెంట్ సీట్లు, ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తున్నాయో కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం ద్విముఖమా త్రిముఖమా అని మాట్లాడుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం మీద ప్రజలు విసిగి ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయం ఒక బలమైనటువంటి నాయకుడు, ప్రజల ఆకాంక్షలు తీర్చే నాయకుడు, ప్రత్యేక హోదా తీసుకొచ్చే నాయకుడు, విభజన చట్టాన్ని అమలు చేసి తీరే నాయకుడు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. అసెంబ్లీకి ఎన్ని సీట్లు వస్తాయి, పార్లమెంట్కి ఎన్ని సీట్స్ వస్తాయి? అసెంబ్లీకి ఎన్ని సీట్స్, పార్లమెంట్కి ఎన్ని సీట్స్? ఇప్పుడు నేను ఈరోజు కొత్తగా చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా అభిప్రాయం 50% మించి ఉన్నది. 22-23 సీట్ల పైన పార్లమెంట్ వస్తాయని, గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ లెక్కలు చెప్తే నేను తప్పవద్దు. కాబట్టి మనం వేచి చూద్దాం, మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటివి, అలాగే పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పోలవరంలో ఏం జరుగుతుందో తెలుసు. కాంట్రాక్టులు, కమిషన్లు, కాంట్రాక్టుల మార్పు, ప్రత్యేక విమానంలో గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళటం, ఏం జరిగిందని పూర్తిగా పోలవరం మీద మేము ఒక బస్సు యాత్ర పెట్టాము, వాస్తవాలు బయటికి చెప్పాము. ఇక రాజధాని అంటారా, తాత్కాలిక రాజధాని, వేలు ఖర్చు పెట్టి వర్షం కురిస్తే కూలిపోయేటటువంటి, వర్షం కురిస్తే నీరు వచ్చేటటువంటి, వర్షం వస్తే మునిగిపోయేటటువంటి రాజధాని కట్టి 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి నాకు ఓట్లు వేయండి ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళ అని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి మాకు నెగిటివ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మేము ప్రజల మధ్యలో ఉన్నాం. 1.5 సంవత్సరాల పాదయాత్ర చేసాం, 4000 కిలోమీటర్ల దాకా నడిచారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెగిటివిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారికి నెగిటివిటీ ఉంది, మాకంతా పాజిటివ్ ఉంది. ఆల్మోస్ట్ జంపింగ్స్ అన్ని మీ పార్టీలోకే ఉన్నాయి. దాంతోపాటు ఇండస్ట్రీ నుంచి కూడా మీ దగ్గరకే వస్తున్నారు. ఏంటి ఆకర్ష్? ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యారాములు గయారాములే పార్టీ మారుతున్నారు, పార్టీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినది. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుని మంత్రి పదవులు ఇచ్చి, అసలు తెలుగుదేశంలో వాస్తవంగా తెలుగుదేశంలో పుట్టి రాజకీయంగా పెరిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి, ఇతర రాజకీయ పార్టీల నుంచి అందరినీ తీసుకుని డబ్బులు పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేరే రాజకీయ పార్టీని అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఆ మాట ఆయన అడిగేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేదు అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు. ఎంతమంది ఉన్నారో వాళ్ళకి న్యాయంగా ధర్మంగా వచ్చేటట్టుగా చూస్తాం. అది ఖచ్చితంగా ఇంకో 4
అవునండి. నేను ఒక Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.